కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం కలిగిద్ది. ఇప్పుడు ఈ వాక్యం నువ్వు వినటం వల్ల, నువ్వు చదవటం వల్ల, నువ్వు ధ్యానించటం వల్ల నీకేం కలిగిద్ది చెప్పండి? విశ్వాసములో నువ్వు అధికమవుతావు. ఆమేన్. నువ్వు విశ్వాసములో ఇవాళ అనేక మంది విశ్వాసులు జారిపోతున్నారు, పడిపోతున్నారు, తొలగిపోతున్నారు, తొట్టిల్లిపోతున్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవకపోవటం, వినకపోవటం, దాన్ని ధ్యానించకపోవటమే. అందుకే ప్రభువారు అన్నారు లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం బి పార్ట్లో అంటాడు ఆయన, అయినను మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు మరలా నేను భూమి మీద విశ్వాసము కనుగొందునా. ఎవరన్నారు? స్వయంగా యేసు ప్రభువారు అంటున్నారు. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు ఆయన, బి పార్ట్లో మాట్లాడుతున్నాడు ఆయన. మనుష్య కుమారుడు అంట రెండోసారి రాబోతున్నాడు,